మీరు పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటివారో తెలుసుకోవచ్చట. మరి మీరు ఎలాంటివారో తెలుసుకుందామా? ఒకరు ఎలాంటివారు, వారి వ్యక్తిత్వం ఏంటి, వారి అలవాట్లు ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే వారితో కాసేపు కూర్చొని మాట్లాడితే తెలిసిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక వ్యక్తి యొక్క శరీర భాగాల ఆకారం, వారి నడవడిక ఆధారంగా కూడా వారు ఎటువంటి వారో తెలుసుకోవచ్చు అని మీకు తెలుసా? అవును. ఒక వ్యక్తి పడుకునే భంగిమను బట్టి ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటో, అతని యొక్క ఆలోచన ఏంటో కూడా మనం తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ప్రతి ఒక్కరికి తమ గురించి, తమ పక్క వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. చాలామంది తమ గురించి తెలుసుకోవడం కోసం జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ వారి శరీర భాగాల ఆకారం, తమ నడవడిక ఆధారంగా తమ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చునని చాలామందికి తెలియదు. అవును, హస్తముద్రికలను బట్టి జ్యోతిష్కులు అంచనా వేసి ఎలాగైతే మన గురించి తెలియచేస్తారో, మనం పడుకునే పొజిషన్ బట్టి మన వ్యక్తిత్వాన్ని కూడా తెలుసుకోవచ్చునని కొంతమంది తెలియచేస్తున్నారు. వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మనం నిద్రించే భంగిమ, మనం వ్యక్తిత్వం ఏమిటో, మనం ఎలాంటి వాళ్ళమో, మన స్వభావం ఎలాంటిదో తెలియజేస్తుందట. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు పడుకునే ముందు ఏ విధంగా నిద్రిస్తారో ఈ పైన ఉన్న చిత్రాన్ని చూసి తెలుసుకుందాం. పైనున్న చిత్రం నుండి చూసి మీరు ఏ విధంగా నిద్రిస్తారో తెలుసుకొని దాని ఫలితాలు ఇప్పుడు చూద్దాం రండి. వెళ్ళకిల్లా పడుకునేవారు ఆశావాదులు అని అర్థం. వీరు ఎప్పుడు తొందరగా నిద్ర లేస్తారు, రోజంతా యాక్టివ్గా ఉంటారు. వీళ్ళకి తమపై తమకు నమ్మకం ఎక్కువ. అంతేకాకుండా అనుకున్న లక్ష్యాలని ఖచ్చితంగా సాధించడం కోసం వెనుకంజ వెయ్యరు. ఏ పని చేసినా పట్టుదలతో చేస్తారు. విశాల దృక్పథం కలిగి ఉంటారు. వీళ్ళు స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వన్ సైడ్ పడుకునే వ్యక్తులు. వీరు ఒక పక్కకి తిరిగి పడుకునే అలవాటు ఉంటుంది. ఎడమవైపు లేదా కుడివైపు తిరిగి పడుకునే వ్యక్తులకు చాలా ప్రశాంతమైన వ్యక్తులు అని అర్థం. వీళ్ళు చాలా నమ్మకంగా ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు గడిచిన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటే బాగుంటుందో అని ఆలోచిస్తూ ఉంటారు. వీరు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు అనుగుణంగా తమకు తాము మార్చుకోవడం కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కొంటారు. ఇప్పుడు బోర్లా పడుకునేవారు అంటే కడుపుని పక్క మీద పెట్టి పడుకునేవారిని బోర్లా పడుకునేవారు అంటారన్నమాట. ఈ అలవాటు ఉన్నవాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటారు. అలాగే జీవితంపై ఫోకస్గా ఉంటారు. వీళ్ళు సామాజికంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వీళ్ళు పక్కవారిపై డిపెండ్ కాకుండా స్వతంత్రంగా బతకాలి అని అనుకుంటారు. వీళ్ళు జీవితంలో ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవటం కోసం సిద్ధంగా ఉంటారు. ఒక పక్కకు తిరిగి చేయి చాచి పడుకునే వారి యొక్క అలవాట్లేంటో చూద్దాం. కొందరు ఒక పక్కకి తిరిగి వింతగా ఒక చెయ్యి చాచి పడుకొని ఉంటారు. ఇలాంటి అలవాట్లు ఉన్నవారు అందరితో ఓపెన్గా ఉంటారు. కానీ ఎవరిని అంత ఈజీగా నమ్మరు. నమ్మితే వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టరు. కానీ వీరు ఒంటరిగా ఉండడం కోసం ఇష్టపడతారు. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ పేరు రవికిషోర్ ఆర్టిస్ట్ యూట్యూబ్ ఛానల్.